ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో భవిష్యత్తును చూసేందుకు సిద్ధంగా ఉండండి. జూన్ 4 నుంచి 6 వరకు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న భారీ ఫుడ్ అండ్ బెవరేజ్ ఎక్స్పో కి తప్పకుండా రండి. మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్, రెస్టారెంట్ ఓనర్స్, హోటల్ ప్రొఫెషనల్స్, చెఫ్స్, స్టార్టప్ ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ కోసం కొత్త ప్రొడక్ట్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్ మరియు ఫ్యూచర్ ఫుడ్ సొల్యూషన్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వాలు యూటర్న్ అంటూ ఎన్నో వార్తలను అనాలిసిస్ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే ఇవాళ యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు? జనసేన పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్ళ, లేదంటే పొలిటికల్ ప్రెజర్సా, ఇంకేమైనా కారణమా? అండ్ నిన్న మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరి తన తండ్రి చావుకి కారణం ఎవరు అనేది చెప్పకనే ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి. సో బెదిరింపులు అయినా కేవలం 4 రోజుల్లోనే చనిపోయారు. సో ఇదే అంశం పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, నాగేశ్వరరావు గారి అనాలిసిస్ చాలా చూస్తుంటాం. ఏపీ రిలేటెడ్, తెలంగాణ రిలేటెడ్, విదేశాల వార్ రిలేటెడ్. కానీ ఇవాళ ఆ యూటర్న్ అని ప్రభుత్వాలకు పెట్టిన నాగేశ్వరరావు గారే యూటర్న్ తీసుకోవడం. గురుగారమ్మా, నేను కూడా ఆయన విశ్లేషణతో ఇన్స్పైర్ అయ్యి విశ్లేషణ చేస్తున్నాను. నాకైతే ఫస్ట్ టైం ఆయన మీద నాకు కాన్ఫిడెన్స్ లేని వ్యక్తి కింద కనబడ్డాడు నాకు ఆయన. ఎందుకంటే ఆయన స్థాయికి, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలు తప్పడిపోయారు, ఇక్కడ కిడ్నాప్లు అయిపోయారు, ఏదేదో చెప్పిన దగ్గర ఈ యూజ్ టాక్టికల్ స్మార్ట్ మూవ్ అంటాను నేను. ఎట్లాంటి మూవ్? నాకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్పిందని తప్పించుకున్నాడు. ఎవరైనా మనం అంతా అడిగినా ఆవిడ చెప్పలేదు ఎప్పుడు. అట్లాంటి స్ట్రాటజీ ఏదో చెప్పకుండా ఇతను ఖచ్చితంగా, ఎందుకంటే జనసేన వాళ్ళు ఎవరిని అడిగినా కోర్ కమిటీ లేదంటారు. కోర్ కమిటీ మెంబర్ అన్నాడు. నాకు ఇటు తిరిగినా కదా పిఎస్సి చైర్మన్, లేకపోతే ఇప్పుడు మంత్రిగా ఉన్న నాదెళ్ల మనోహర్ గారు తప్ప ఇంకెవరు కనబట్టలేదు నాకు. పైపచ్చు ఎక్కడ 99 ఛానల్లో మాట్లాడిన మాటలకి ఆర్టీవీకి వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పాడు. అది కూడా ఎలాగా? అసలు యాక్చువల్ గా ఏం చెప్పాలి? నేను పవన్ కళ్యాణ్ గారు ఆ పద్ధతి మీద వెళ్ళారు, కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను, విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పాలి, లేదా జనసేనకి చెప్పాలి. ఇప్పుడు కాకుండా నాదెళ్ల మనోహర్ గారు అడిగారా అయితే నేను భలే చెప్పాడు, నీకు ఆ వీడియో క్లిప్ పంపించానమ్మా, అది ప్లే చేయ ఒకసారి. బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు ఆయన. మంచిది, చాలా మంచిది. అసలు కోర్ కమిటీ లేనప్పుడు ఒక ఇంపార్టెంట్ పర్సన్ అంటే నాకు ఖచ్చితంగా నాదెళ్ల మనోహర్ కనబడుతున్నాడు, ఇంకెవరు కనబడలేదు. ఎందుకంటే మీరు అంత స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్ లో నాదెళ్ల మనోహర్ గారు అడిగారు కాబట్టి కప్పకు చెప్పేస్తావా? అవును, నాదెళ్ల మనోహర్ పేరు తీర్చిన తర్వాత అసలుకి నాగేశ్వరరావు గారు ఇవాళ క్షమాపణ చెప్పడం ఏంది అనేది ఇది ఒక షాకింగ్ న్యూస్ గా అనిపిస్తుంది అందరికి. అంటే నాకు ఇది ఏమైనా కోర్ట్ ఆపరేషన్ అని డౌట్ ఉందమ్మా. ఎందుకంటే కోర్ట్ ఆపరేషన్ అనుకోవచ్చా, లేదంటే పొలిటికల్ ప్రెజర్స్, లేదంటే జనసేన కంప్లైంట్లు, కేసులకి బెదిరాడు అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి చెప్పగలను, నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాట్లాడని నేను అనుకుంటున్నాను. కాదని చెప్పాలి కదా, ఎందుకంటే కోర్ కమిటీ అక్కడ ఎవరు లేరు. ఇంకా ఉన్న వాళ్ళ పనికొచ్చిన నాకు తెలిసి నాదెళ్ల మనోహర్ గారు ఒకలే కనబడుతున్నారు. ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బూమరంగ్ అవగానే. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారి విషయం ఖచ్చితంగా రేపు ఆయన పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత లేదా నాగేశ్వరరావు గారికి ఉన్న స్టేచర్ కి ఖచ్చితంగా డంకా పలాస్ గా పేరు చెప్పాల్సి వస్తుంది. ఎవరన్నప్పుడు నాదెళ్ల మనోహర్ గారి పేరే చెప్పేసాడు అనుకో, దాని బదులు దేవుడు అంత తోడే అన్న కాన్సెప్ట్ కనబడింది నాకు. దానికి నాగేశ్వరరావు గారు వీళ్ళు అవుతారని నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఆయన ఒక ప్రొఫెసర్ గారు, ఎమ్మెల్సీ, ఆయన ఎంత బ్రహ్మాండంగా ఇంకా చాలా డిప్లొమాటిక్ గా చెప్పొచ్చు. ఏంటంటే నాకు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఎంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారు, బోల్డ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి సెంట్రల్ లెవెల్లో. ఒక అనాలిసిస్ చేసే ముందు వెనకాల పాటు ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తాం అనుకుంటామని నిలబడతాడు గట్టిగా అనుకున్నా. ఎందుకు అంటే తిరుపతి లడ్డు విషయంలో కానీ అలాంటిలో ఎంత ప్రెషర్ పెట్టినా స్టూడ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ ద కాజ్. ఆయనకి ఎన్ని బెదిరింపు కాళ్ళు వస్తున్నా కానీ పలానా వాళ్ళకి పలానా సమయంలో నేను కంప్లైంట్ చేశాను, వాట్సాప్ చేశాను అంటూ కూడా బయటకి ఆ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసిన నాగేశ్వరరావు గారు ఇవాళ ఒక్క వీడియోకి సంబంధించి ఒక ఛానల్లో ప్లాట్ఫామ్ పైన మాట్లాడి వాళ్ళ క్షమాపణ చెప్పే పరిస్థితి. ఆ ఛానల్ లో కూడా క్షమాపణ చెప్పలేదు. నీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఎనలిస్ట్ అన్న విషయంలో కృష్ణరాజు గారు సాక్షిలో మాట్లాడిన దానికి పాప ఆయన 2 చేతులు దండం పెట్టి పదాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను క్షమాపణ చెప్పాడు. కానీ ఆయనకి లేని టాలరెన్స్ ఈయనకి ఏ ప్రాతిపదిక మీద టాలరెన్స్? కృష్ణరాజు గారు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఎనలిస్ట్. ఆయన కూడా
నాగేశ్వరరావు గారు కూడా మా గురువు గారు, ప్రొఫెసర్ గారు, ఎమ్మెల్సీ గారు అన్ని ఆయన. నేను ఆయన మీద గౌరవంతోనే చెప్తున్నా. ఇప్పుడు ఆయన మాలాంటి వాళ్ళకి స్ఫూర్తి అన్నప్పుడు ఒక వేగ్ ఇన్ఫర్మేషన్స్ అనాలిసిస్ చేస్తున్నామా అన్నది మేము పబ్లిక్ డొమైన్ లో పేటిఎం అన్న మాటలకు కూడా మాటలు పడుతూనే ఉన్నాం. ఎస్, కనీసం మీ ఛానల్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా మేము ఎప్పుడు రూపాయి ఇవ్వలేదు ప్రసాద్ గారు, కానీ మీరు కూడా ఎప్పుడు ఒక డిస్క్లైమరే వేయలేదు ఇప్పుడు దాకా. మాటకు చెప్తున్నా. అయినా సరే తలంచుకునో బుర్రొచ్చుకునో మా విశ్లేషణలు మేము చేస్తున్నాం కదా. కానీ ఇవాళ విశ్లేషణ చేసే వాళ్ళకి ఆయన ఇవాళ కూర్చుని 99 ఛానల్లో చాలా బాగా చెప్తున్నాడు ఇక మీద అన్నట్టుగా, లేదంటే ఇక మీద నేను ఏంటిది అంశాల వారీగా పాలసీస్ మీద మాడుతానంటే వాట్ యు మీన్? అడుస్తూ తొక్కరేలా కాలు కడగనేలా అన్నట్టు ఇప్పుడు బూమరాంగ్ అయితే, లేదంటే హ్యాండ్ ఇన్ గ్లోవ్ పాలిటిక్స్ లో ఒకరిని ఖచ్చితంగా రక్షించలేని పరిస్థితి స్ట్రైవ్ అయితే, ఇందులో కాకినాడ పరిసర ప్రాంతాల్లో పోలీస్ కంప్లైంట్ జరిగింది. అవును, ఎత్తేయడానికి ఎండాకాలంలో భయపడ్డారా? ఈ ఎండల్లో అయితే అంటే నాగేశ్వరరావు గారి విశ్లేషణ చూసిన తర్వాత ఒక కంప్లైంట్ కి భయపడే వ్యక్తి అయి ఉండుంటే, ఒకటి లడ్డు అంశం పైన ఇట్లే వెనక్కి తగ్గి క్షమాపణ చెప్పే పరిస్థితి ఉండేది. పలానా చోట్ల నేను కంప్లైంట్ ఇచ్చేసి అని ఉండేది. కాళేశ్వరం యూటర్న్ సంబంధించి కూడా ఇట్లే భయపడి ఉండాల్సింది. కానీ ఆ భయం అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు? నేను అదే చెప్తున్నానమ్మా, నువ్వు సీనియర్ జర్నలిస్ట్ నువ్వు ఆద్యంతం గమనించు. ఆయనకి భయం లేదని నేనే చెప్తున్నాను, డంకా పలాసిగా చెప్తాను. కానీ ఇక్కడ ఇట్ ఈస్ బూమరాంగ్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ లాగా స్మార్ట్ గా తప్పించుకోవడానికి ఈయన వెసులుబాటు లేదు. ఎందుకు? ఈజ్ అడ్రస్డ్ యాజ్ అ కోర్ కమిటీ మెంబర్ ఆర్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ జనసేన అన్నాడు. ఇఫ్ కోర్ కమిటీ మెంబర్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ దేర్ అంటే జనసేనలో ఎవడో ఒకడు హూ ఇస్ దట్ బ్లాక్ షీప్. కానీ స్పెసిఫిక్ గా నాయల్ మనోహర్ అన్నాడా అయితే నేను క్షమాపణడు. సైమల్టేనియస్ గా ఇటు జనసేన నుంచి కూడా పార్టీ వర్గాలకి ఒక ఆదేశాలు, ఇంకెవరు ఈ టాపిక్ పైన మాట్లాడొద్దు. ఇది నేను కృష్ణరాజు గారి ఎగ్జాంపుల్ కూడా సైమల్టేనియస్ గా జరిగిన పరిణామాలు. అదేనమ్మా, సైమల్టేనియస్ గా అన్న దగ్గర సంబడీ ఈజ్ హిట్టింగ్ ద హెడ్ ఇక్కడ పెట్టినప్పుడు పాయింట్ బ్లాంక్ లో నిజాలే వస్తాయి. నిజాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆగ మేఘాల మీద నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్, ఆగ మేఘాల మీద ఈయన 6 ఛానల్ పరిగెట్టుకు వెళ్ళి క్షమాపణలు, ఆగ మేఘాల మీద అదే పార్టీ నుంచి ఈయన మళ్ళీ ఎల్ఐసి సింబల్ లో లోపల దీపం టచ్చుడు, అలా నాగేశ్వరరావు గారిని సురక్షితంగా చూసుకోవడమా. బట్ ఇన్ ద సేమ్ సినారియో కృష్ణరాజు గారికి ఎందుకు జరగలేదు? అనలిస్ట్ కదా ఆయన. ఇది జరిగితే నువ్వు జర్నలిస్ట్ గాను నేను ఇవాళ జర్నలిస్టులకైనా సరే అనలిస్టులైనా సరే అనలిస్టులుగా మాట్లాడుతున్నప్పుడు అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా మాట్లాడితే ఎవరైనా తలదించవలసిందే, ఒప్పుకుంటాను. బట్ వెన్ యు ఆర్ యూజింగ్ డిఫరెంట్ యాడ్ స్టిక్స్ యాజ్ ఫర్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ సంబడి, హౌ ఇట్ నీడ్ టు బి. ఇక్కడ ఖచ్చితంగా నాకు తెలిసిన అంటే నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంలో ఈ ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఇఫ్ యూ కెన్ రీడ్, ఏమో కవి నీకు అనిపిస్తుందో లేదా? ఓపెన్ గా సంథింగ్ ఈస్ బిహైండ్ ఇట్ అనేదైతే, ఆ సంథింగ్ ఈస్ బిహైండ్ అనే కంటే కూడా పర్టికులర్ ఒక నేమ్ అయితే వినిపిస్తుంది. ఆ ఏసే ఒక డ్రామా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ అ క్లియర్ కట్ సిచ్యువేషన్. నాగేశ్వరరావు గారికి ఇంకా ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ స్ట్రైవ్ అయింది. ఆ పేరు చెప్పాలి, ఆ పేరుడే సరెండర్ చేసేస్తే అని నాకు అనిపించింది. కానీ దీనివల్ల మాత్రం ఇష్యూతో క్రెడిబిలిటీ అనేది సోషల్ మీడియాలో ఆల్రెడీ లాస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక ట్రోల్స్ అనేవి కూడా నాగేశ్వరరావు గారి పైన చూడడం బాధాకరం చూస్తుంటేనే. అంటే అంత కదమ్మా, ఆయన స్థాయికి ఎన్ని చెప్పొచ్చు. ఆనాడు 14 నుంచి 19 దాకా ఉన్న కూటమిలో కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడు అయ్యుండి బీజేపీని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అడిగారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చెయ్యి అన్న విషయం క్రిస్టల్ క్లియర్ గా కన్నా లక్ష్మీనారాయణ గారి స్థాయికే చెప్పాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే తెలుగుదేశం బీజేపీ అధ్యక్షుడి స్థాయి. తర్వాత వీళ్ళు ఒక బైబిల్, ఖురాను, భగవద్గీత కింద భావించే ఈనాడు పేపర్లోనే 2018 లో ఒక వార్త ఉంది. ఇవన్నీ ఒక ఎత్తి అయితే 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా జనసేన? నిజమే, ఆయన అరెస్ట్ చేయాలనే కదా కాన్సెప్ట్. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా ఆయన అరెస్ట్ చేయాలి, బిహైండ్ ద బార్స్ చూడాలన్నది కదా. మరి అయితే నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక వ్యాఖ్యలు చేశారు. నిజంగా తన తండ్రికి కారణం చంద్రబాబు నాయుడే అన్నట్లు ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఏంటి ఇప్పుడు అమిత్ షా గారు చెప్పింది కనుక అయితే
వీళ్ళు నాదెండ్ల మనోహర్ గారే ప్రొయాక్టివ్ గా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పని రియాక్ట్ అయ్యాడా, లేదంటే ఈ కాన్స్పిరసీలో నాగేశ్వరరావు గారిని లాగి నాగేశ్వరరావు గారు మీరు కూడా సైడ్ అయిపోండి, ఒకే దెబ్బకి అందరూ సైడ్ అయిపోదాం అని ప్లానా? లేదు, ఒక గవర్నమెంట్ పరంగా అవినీతి జరిగినప్పుడు ప్రైమా ఫేజ్ గా ఆయన అరెస్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర బృహత్తర కార్యక్రమం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమంలో ఉన్నది. కేవలం ఎలక్షన్ స్టంట్ల కోసం అభియోగాలు మోపాం మేమంతే, మేమైతే ప్రూవ్ చేయలేం. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేసినట్టు ప్రజాస్వామ్యంలో 1000 అబద్ధాలు ఆడి ఒక ప్రభుత్వ స్థాపన జరిగిపోయిందని కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తారంటే బట్ నో ప్రాబ్లం. అయితే దీంతో పాటు నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి మీడియా సమూహంగా ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి. సో అసెంబ్లీకి ఎట్లా వస్తావో చూస్తాను అని అన్న 4 రోజులకే హెలికాప్టర్ ఇష్యూ. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చిన ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లోనే చాలా క్లియర్ గా ఆయన ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని యాక్టర్ చేసాడు ఆయన. రెండోది, ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో అసెంబ్లీలో ఛాలెంజెస్ ఆర్ వెరీ కామన్. ఒక ముఖ్యమంత్రి, ఒక అపోజిషన్ లీడర్ ఈ సమస్య రిజాల్వ్ చేయకుండా నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావు అని ఛాలెంజ్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, నేను ముఖ్యమంత్రి అయితేనే కానీ అసెంబ్లీలో కాలు పెట్టాలని ఆయన వాకౌట్ చేశాడు. నేను ముఖ్యమంత్రి అవుతేనే కానీ అసెంబ్లీకి రానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మాటకి చెప్తున్నాను. దాని అర్థం ఎలిమినేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ లీడర్స్ కానీ కాదు కదా. అట్లాగే ఆ సర్కమ్స్టాన్సెస్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ అన్నది ఉంటుంది, కాదని అనలేదు. ఎందుకంటే నేను నాతో పాటు అంబటి రాంబాబు గారు కూడా ఒక డిబేట్ లో ఉన్నారు. ఆయన నేను అడిగాను, ఎస్ నేను ఉన్నాను, హ్యాపన్ టు బి అన్ ఎమ్మెల్యే ప్రసాద్, దీస్ ఛాలెంజెస్ ఆర్ క్వైట్ కామన్, బట్ దాన్ని దీంతో ఇంటర్లింక్ చేయొచ్చా లేదా అన్నది ఒక కొడుగ్గా నేనైతే జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించడం అన్నది ఆయనకే తెలుస్తుంది, కానీ నాకు తెలియదు అని చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఫస్ట్ నీకు ఇంటికి రాగానే ఏదైనా ఫోన్ వచ్చింది అనుకో ఎవరిదైనా, మనం రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క పందాలు ఉంటుంది. ఆయన పాత గాయాలను అన్నింటినీ నిద్రలేపి రాజారెడ్డి గారు వచ్చా, జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు వచ్చా, అన్ని ఆ హత్య చేసినోడు హ్యాపీగా బయట తిరుగుతున్నాడు, నిజంగా తిరుగుతున్నాడు. నేను ఏబిఎంలో భద్రత శిరోమణిలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చి ఇవన్నీ ఎవరికాడు స్కిన్ సేవింగ్ లో ఎవడు పట్టుకాడు అందరూ అచ్చని పచ్చిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో ఈ టెన్యూర్ లో గొడ్డలి అన్నదానికి, అంటే వాళ్ళు ఈ మధ్య తెలుగుదేశం సైట్ లోను పేపర్లోను ఇది గొడ్డలి పార్టీ అని లోకేష్ గారు అథెంటికేటివ్ గా లేదా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ క్రానికల్ ఆర్డర్ లో పెట్టి చూస్తే వ్యక్తిత్వ హననం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఒక స్ట్రాటజికల్ వేలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుకోవటాలు కానీ సింపథెటిక్ వే అన్నది ప్రతిసారి ఆయనకి పనిచేయట్లేదు. అదొకటి చూసుకోవాలి. పాత విషయాలే మళ్ళీ ప్రతిసారి ప్రెస్ మీట్లు అన్నది కాకుండా లేటెస్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టడం అన్నది ఆయన చేసుకుంటే చాలా. థ్యాంక్ యూ సార్.